ఈ ఫోటోలో ఇక్కడ డోర్ దగ్గర కింద కూర్చున్నది మన ప్రవీణ్ అన్న. 2014లో నా యొక్క వివాహానికి వచ్చాడు. అప్పుడు నేను అన్నతో పనిచేస్తున్నా, అన్న కింద పనిచేస్తున్నాను. కానీ అన్న ఎప్పుడు ఒక నా కింద అనే విధంగా ఎప్పుడు చూడకుండా ఒక స్నేహితుల్లాగే ఎంప్లాయర్ కాకుండా అన్న నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. అన్న మీద నేను చేయడము, నా మీద అన్న చేయడము, అన్న మీద నేను జోకులు వేయడము, అన్న నా మీద జోకులు వేయడము. నేను రక్షింపడిన నూతన దినాల్లో నిజంగా దేవుడు ప్రయాణాన్ని చాలా బాగా వాడుకున్నాను నేను రక్షణ ఎదగడానికి. ఈ వీడియో నేను 3వ సారి మరలా చేస్తున్నాను. అంటే చేస్తున్న నిజంగా ఏడుపు వచ్చేసి కట్ చేసేసి నేను మరలా అట్లా చేస్తున్నాను. ఇది రక్షింపడిన నూతన దినాల్లో దేవుడు ఏ విధంగా ప్రయాణాన్ని వాడుకున్నాడు నా జీవితంలో, నన్ను ఎలా బలపరిచాడు, అదేవిధంగా ప్రయాణ దగ్గర నుంచి అదే ప్రకాశం దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2013 ఆ సమయంలో నేను రక్షింపడ్డానండి. 2013-14 అంటే రక్షింపడిన కొన్ని రోజులకి నాకు ప్రయాణ పరిచయం అయ్యాడు. 2013-14 ఆ సంవత్సరం అన్నతో బాగా క్లోజ్గా దగ్గరగా మూవ్ అయిన సమయం అది. అన్న నాలో ఉన్న ఆసక్తిని గమనించి అన్న మీటింగ్స్ వెళ్ళినప్పుడు అన్నతో పాటు అన్న తీసుకువెళ్ళి అక్కడ నా సాక్ష్యం పంచుకోమని ప్రోత్సహించేవాడు. అక్కడ నేను ఏ విధంగా మా ఇంట్లో నేను ఒక్కనే ఏ విధంగా ప్రభుని తెలుసుకున్నాను, నాకు తెలిసిన గొప్ప ప్రభు నాకు ఏ విధంగా ఇచ్చాడు అంటూ నా సాక్ష్యం పంచుకునేవాడిని. అన్న నా వివాహానికి వచ్చేప్పుడు అక్కడ కింద కూర్చున్నాడు. చాలా అంటే నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని కోరుకున్న వ్యక్తి అన్న అంత మాత్రం కానే కాదు. అతను కలిసి అంటే మింగ్ అయిపోవడంలో అన్న చాలా కలిసిపోయేటోడు జనాలతో. ముఖ్యంగా నా విషయం పుస్తకాలు అన్న నన్ను చాలా ప్రేమించాడు. నేను నా మ్యారేజ్ అయిన కొన్ని నెలల తర్వాత నేను అన్న దగ్గర నేను జాబ్ రిజైన్ చేసి మళ్ళీ నేను ఖమ్మం నా హోమ్ టౌన్ నేను వెళ్ళి అక్కడే నేను జాబ్ చేసుకుంటూ నేను ఉంటానని చెప్పినప్పుడు అన్న వద్దు భారత్ మాతోనే ఉండు, కొత్తగా పెళ్ళైంది మళ్ళీ ఎన్ని జాబ్ ఎత్తుకొని ఎన్ని కష్టాలు వద్దు అని చెప్పినా కానీ లేదని నేను వెళ్తాననేసి నేను ఖమ్మం వెళ్ళిపోయిన అన్న అప్పుడు ఫోన్ చేసి ఖమ్మంలో మీటింగ్స్ అంతా వచ్చి మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి అన్న ఒకసారి బ్రేక్ఫాస్ట్ వచ్చి మాతో సమయం గడిపి అన్న మంచిగా నన్ను చాలా ఈ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఒక 4 సంవత్సరాలు ఖమ్మంలో ఉన్నప్పుడు ఒకసారి కోదాడలో ముస్లిమ్స్ కొంతమంది యేసు యొక్క దేవతని తిరస్కరిస్తూ అక్కడున్న క్రైస్తవుల్ని విశ్వాసం చెప్తున్నప్పుడు అన్న మనం అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి వాళ్ళతో డిబేట్ చేయబోతున్నాం అని చెప్పినప్పుడు అన్న మరి కోదాడ దగ్గర అమీనాబాద్ ఉంది అక్కడికి అన్న వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి రా భారత్ అన్నప్పుడు వెళ్ళినప్పుడు అన్న అక్కడ ముందు నన్నే మాట్లాడమన్నాడు. యేసు యొక్క దేవత గురించి నేను వాళ్ళందరితో అక్కడ మాట్లాడము. ఆ రోజు నిజంగా 12 వరకు నైట్ 12 వరకు మేము అక్కడే ఉన్నామండి. చాలామంది అన్న టీము మళ్ళీ నేను ఇట్లా అందరూ చాలా నైట్ వరకు వాళ్ళకి యేసు గురించి ఆయనకి దేవత గురించి వాళ్ళకి వివరించి ఈ విషయంలో అన్న చాలా ఫైట్ చేశాండి. యేసు యొక్క దేవత విషయంలో, అదేవిధంగా త్రిత్వం విషయంలో, ఎసెన్షియల్ డాక్టర్స్, డైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ట్రినిటీ విషయంలో నిజంగా అన్న చాలా బాగా ఫైట్ చేశాడు. ఒకసారి షఫీ యూసఫ్గూడలో మీటింగ్ బ్రదర్ షఫీ యూసఫ్గూడలో మీటింగ్ పెట్టి యేసు దేవుడు నేను దేవుడిని అక్కడ చెప్పుకున్నాడా అనేసి ఒక టైటిల్తో మీటింగ్ పెడితే ఆ టైంలో అన్న నువ్వు వెళ్ళి ఈ విధంగా అడగాలి అని నన్ను ప్రోత్సహించాము. నాకు జనరల్గా పబ్లిక్గా మాట్లాడమని కొంచెం భయపడుతున్నప్పటికీ యేసు యొక్క దేవతను డిఫెండ్ చేయాలి అనేసి నేను ఆ రోజు మీటింగ్కి వెళ్ళి యేసు ప్రభు నేను దేవుడిని కాదు నన్ను ఆరాధించవద్దని ఎక్కడ చెప్పారా బ్రదర్ షఫీ అనేసి నేను ఆ మీటింగ్లో అడగడం జరిగింది. అన్నతో అలా నేను అన్న దగ్గర నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా అన్న అప్పుడప్పుడు ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడేవాడు. అంటే వివాహమైన కొత్తలో అన్న వాళ్ళ ఇంటికి నన్ను నా భార్యని ఇంటికి పిలవడము, భోజనం పెట్టడము, మంచిగా మాట్లాడము. ఇట్ వాస్ వెరీ నైస్ పర్సన్ టు మీ, వెరీ నైస్. దేవుడు
అన్నదాన్ని నాకు అనేక విషయాలు నేర్పాడు. అన్న నన్ను నిజంగా అండి నేను అన్న నన్ను ప్రేమించే అన్నని ఎప్పుడు ప్రేమించలే, కానీ అన్న మాత్రము నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. అన్న మనువాద మీద కులం ఖండించే విషయంలో అన్న చాలా చక్కగా ఖండించడము నేను చాలా ఇన్స్పైర్ అయిన. అదేవిధంగా ఇన్స్పైర్ దైవత్వం విషయంలో అన్న చేసిన వీడియోస్ చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి నేను ఒక 200 వర్సెస్ మెమరైజ్ చేసి చూడకుండా నేను ఆ వర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తూ వీడియో చేయడం కూడా జరిగింది. నేను ఖమ్మం నుండి తర్వాత కరీంనగర్ షిఫ్ట్ అయ్యాను. పరిచయంతో కరీంనగర్ షిఫ్ట్ అయినప్పుడు ఒకసారి అన్న కార్లో కరీంనగర్ వచ్చేసి అన్నాను మరొక ఇద్దరు ఆత్మీయ అందరు కార్లో వచ్చేసి మా ఇంటికి వచ్చి భరత్ అట్లా ఒక దగ్గర పరిచయం వెళ్దామా అంటే అన్నతో పాటు నేను వెళ్ళి అక్కడ అన్న వాక్యం చెప్పాను, కానీ అన్న భరత్ నువ్వు చెప్పని నన్ను వాక్యం చెప్పడానికి ప్రోత్సహించడము. నిజంగా అండి అన్న నా జీవితంలో నిజంగా దేవుడు అన్నను వాడుకుని అనేక మేలు చేశాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయండి. అన్న హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ అండ్ హీ ఆల్వేస్ లవ్డ్ మీ. కొన్నిసార్లు సిద్ధాంతపరంగా కొన్ని సిద్ధాంతాల్లో అన్నకు నాకు విభేదాలు వచ్చినప్పటికీ కూడా బట్ ఈ వాజ్ ఆల్వేస్ లవింగ్. అదేవిధంగా అన్న గురించి అన్న గురించి చెప్పడం చాలా ఉన్నాయండి. నేను చెప్పట్లే కానీ బట్ ఈ లవ్డ్ మీ లాట్ అండ్ ఐ లెర్న్. అన్న ఈ వన్ మ్యాన్ షో వీటికి ఎగనిస్ట్ అండి. అన్న ఎప్పుడు నేనే వాక్యం చెప్పాలని ఆ టైప్ కానే కాదు. అన్న ఆల్వేస్ బిలీవ్ ఇన్ డిసైపుల్షిప్, శిష్యులను తయారు చేయాలి. సంఘం అంటే వన్ మ్యాన్ షో కాదనేది అన్న అది స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు. కార్పొరేట్ ఈ యొక్క దానికి వ్యతిరేకంగా కూడా అన్న చాలా ఫైట్ చేశాడు. ప్రకాష్ అన్న విషయంలో కూడా ప్రకాష్ అన్నతో కూడా నాకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పుడు కూడా అన్న నేను వాటిని ప్రశ్నించినప్పుడు కూడా కొన్ని సిద్ధాంతాల విషయంలో అన్న ముఖ్యంగా ఈ ట్రాన్స్జెండర్ విషయం నేను ప్రశ్నించినప్పుడు అన్న వచ్చి దానికి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అన్నని ప్రశ్నించగానే అన్న ఎప్పుడు అన్ఫ్రెండ్ చేయలేదు. ప్రశ్నించిన తర్వాత కూడా ప్రకాష్ అన్న నా పోస్టులకు లైక్ కొట్టేవాడు. కొన్నిటికి వెరీ ఎంకరేజింగ్ భరత్ దిస్ వన్ అనేసి కొన్ని పోస్టులు ఆ విధంగా పెట్టేవాడు. కొన్నిసార్లు నేను అబద్ధ బోధకులు సెటారికల్గా ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటికి లాఫింగ్ సింబల్ పెట్టేవాడు. వీళ్ళిద్దరి నుండి అనేక విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజము ఇద్దరు మంచి వ్యక్తులను కోల్పోయిందండి. ఇతర మత గ్రంథాలు మన గ్రంథాలు పరిచినప్పుడు ఇతర మత గ్రంథాలని వారి యొక్క లోపాలను, కాంట్రడిక్షన్స్ని చాలా మంచి వొకాబులరీతో, మంచి వాక్చాతుర్యంతో ప్రశ్నించగల, నవ్వుతూ మంచిగా ప్రశ్నించగల ఒక మంచి బోధకులు మనము కోల్పోయాం. అది చాలా బాధాకరం. ప్రకాష్ అన్న ఇతర గ్రంథాల వాళ్ళని యేసుప్రభుకి ఇతర దేవుళ్ళకి ఆ యొక్క కంపారిజన్ చాలా బాగా చేశాడు. ప్రవీణ్ అన్న చాలా బాగా చేశాడు. వీళ్ళిద్దరూ నిజంగా క్రైస్తవ సమాజానికి వీళ్ళిద్దరిని వాడుకొని దేవుడు అనేక మేలు చేశాడు. కానీ కోల్పోవడం అనేది దేవుని సార్వభౌమత్వం, ఆయన సార్వభౌమత్వం మనం తల వంచక తప్పదు. చాలా 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 పెయిన్ఫుల్ అండి. పర్సనల్గా నేను కూడా చాలా పెయిన్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రకాష్ గంటెలన్న 8 years బ్యాక్ ఒకసారి ఖమ్మం వచ్చినప్పుడు నేను అన్నని కలవడం జరిగింది. మామూలుగా మాట్లాడాను. అప్పటికి నేను పెద్దగా తెలియదు ఎవరికి. తర్వాత యూట్యూబ్ వీడియోస్ అన్న కూడా నా వీడియోస్ చూడడము, అప్పుడప్పుడు మెసేజ్ పెట్టడము, ఒకసారి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాము. ఒకసారి అన్న కూడా ప్యాషనెట్గా దుర్బోధకులను బాగా ఖండించాడు. యేసుప్రభు దైవత్వ విషయంలో కానీ, త్రిత్వం కాదనే విషయంలో కానీ, జన్మభావం విషయంలో కానీ ఎక్సలెంట్ వర్క్. ఇద్దరు ప్రవీణ్ అన్న, ప్రకాష్ అన్న ఇద్దరు ఆ విషయంలో చాలా బాగా ఫైట్ చేశారు. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రకాష్ అన్నతో నేను వ్యక్తిగతంగా కలిసింది జస్ట్ ఒకసారి అండి, ఖమ్మం వచ్చినప్పుడు కలిసాను. తర్వాత ఫోన్లోనే. కానీ ప్రవీణ్ అన్నతో మాత్రం నాకు వ్యక్తిగతంగా అన్న బాగా క్లోజ్. ఇద్దరిని దేవుడు వాడుకున్నాడు. ఇద్దరి ద్వారా క్రైస్తవ సమాజానికి దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఇద్దరి ద్వారా చాలా విషయాలు మనకి నేర్పాడు.
ఆ విషయంలో మనం అందరము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలండి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. నా మ్యారేజ్ టైంలో నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒక 1 మంత్ శాలరీ ఎక్స్ట్రా ఇచ్చేసి, ఇది నీకు ఒక్కడికే ఇస్తున్నా, భర్త ఎవరికి చెప్పకు అనేసి, అంటే ఆయన ఈ వాజ్ వెరీ లవింగ్ అండి. అందరికీ అలాగే అన్న సాయం చేసేటోడు. ఈ వాజ్ వెరీ లవింగ్. నేను రిజైన్ చేసి వెళ్తున్నప్పుడు కూడా, అన్న ఎందుకు భరత్ ఉండాలి మాతో అనేవాడు. మళ్ళీ ఒకసారి నేను ఖమ్మంలో స్ట్రగుల్ అవుతున్నప్పుడు, అన్న మళ్ళీ వద్దాం అనుకున్నా అంటే ఎమ్మడే ఎప్పుడన్నా వచ్చాయి డోర్స్ అన్నీ ఓపెన్ అని. He loved me a lot. I could clearly see, I could clearly experience it. కానీ నేను మళ్ళీ వెళ్ళలేదు. కరీంనగర్ వెళ్ళినప్పుడు అన్నొచ్చి మళ్ళీ కలిసి చాలా విషయాలండి నన్ను దేవుడు ఆత్మీయంగా స్థిరపరచడం విషయంలో మాత్రము ప్రవీణ గాని, అదేవిధంగా ప్రకాష్ గంటెల అన్న మెసేజ్ కూడా దే లవ్ ద లార్డ్. కాబట్టి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకొని ప్రభువునందు మనం ముందుకు వెళ్తూ ప్రభువుని ఇమిటేట్ చేస్తూ ప్రభు కొరకు మనము జీవించాలండి. వాళ్ళు వెళ్ళిపోయారు, మనకి నిజంగా చాలా బాధాకరం. కానీ మనము నిరీక్షణ లేని ప్రజలం కాదు. మనమందరం ఒకరోజు ప్రభు సన్నిధిలో వారితో కలిసి దేవుని ఆరాధించబోతున్నాము, దేవుని కలవబోతున్నాము అనే ఆ యొక్క నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దేవుడు నిజంగా అండి మనల్ని బట్టి ఆనందిస్తాడు. అందరం పోవాల్సిందే. మనకి ఇవ్వబడిన బాధ్యత మనము పూర్తిగా చేసి మనం వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. నిజంగా అండి క్రైస్తవ సమాజము ఒక మంచి వ్యక్తులు, క్రైస్తవ విశ్వాసాన్ని బలంగా డిఫెండ్ చేసే ఒక మంచి బోధకులు మనం కోల్పోయాం అనేది అది నిజమే, మనం కాదనలేము దాన్ని.